నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మార్చెల్ల మాఫియాకి ఇంకా చెక్ పడనుందా? మార్చెల్లలో జరిగిన మార్చెల్లలో పిన్నెల్లి గారు పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే చేశారో దాని మీద విచారణకి సిట్ ఆదేశాలు జారీ చేసిందా? సో, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మాచర్లలో మాఫియాకి ఇంకా చెక్ పడింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే చేశారో ఎన్నికల సమయంలో భూ కబ్జాలే కావచ్చు, ఇంకా అనేక మనం చూసాం ఎన్నికల సమయంలో ఏమేమి చేశారా అని. వీటన్నిటికీ విచారణ చేయాలని చెప్పేసి సిట్కి ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి ఇప్పుడు వీళ్ళ మీద విచారణ జరిగే అవకాశం ఉందంటారా? ఎన్నికల ముందు, ఎన్నికల సందర్భంగా, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పిన్నెల్లిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి మీద అదే ఆయన సోదరుడి మీద కూడా విమర్శలు వచ్చినటువంటి వాట వాస్తవం, ఆరోపణలు వచ్చినటువంటి వాట వాస్తవం. అదే విధంగా దాదాపు ఒక వారం రోజుల పాటు పిన్నెల్లి ఎమ్మెల్యే గారు ఈవీఎం ని బద్దలు కొట్టినటువంటి దాన్ని కూడా బయటికి రానివ్వకుండా ఎన్నికల కమిషన్ సిబ్బంది దాన్ని తొక్కిపెట్టారు. అది వేరే ఇతర రూపాల్లో అది బయటకు వచ్చిన తర్వాత అనివార్యంగా పిన్నెల్లి మీద కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే విధంగా దాన్ని దాచిపెట్టినటువంటి ఎన్నికల సిబ్బంది వాళ్ళ మీద కూడా విచారణ జరుగుతా ఉంది. పిన్నెల్లి ఆ కేసులో అరెస్ట్ కావడం, అదే విధంగా ముందస్తు బెయిల్ ఫెయిల్ కావడం, ఆయన రిమాండ్ లో ఉంటే ఇవన్నీ తెలిసిందే, మళ్ళీ మనం చెప్పుకోకర్లా. అట్ ది సేమ్ టైం పిన్నెల్లి బ్రదర్ సోదరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికే అబ్స్కాండింగ్ లో ఉన్నారు, ఇప్పటికీ దొరకలేదు. అందువలన సహజంగానే మాచర్ల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద లేదా తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరుంటే వాళ్ళ మీద సాగించినటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, దాడులు లేదా ఇతరత్ర ఏవైనా అసాంఘిక అవాంఛనీయమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలతో పాటు ఈ భూ కబ్జాలు, లేకపోతే మైనింగ్, లేకపోతే ఇసుక, ఇటువంటి వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. దాన్ని డెఫినెట్ గా చేస్తారు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని ఆ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతా ఉంది. అది ఏం చేస్తారు విచారణలో ఆయనకు సంబంధించినటువంటి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఏమిటనేటువంటిది ఆ నివేదిక వచ్చిన తర్వాత, ఆ నివేదిక రావడమే కాదు, దాని మీద కేసులు దాఖలు చేసి తగినటువంటి సాక్ష్యాధారాలు, ఇంకా ఒకసారి నివేదిక వచ్చి కోర్టుకు వెళ్ళిన తర్వాత అది ప్రాసెస్ అంతా కూడా కోర్టు పరిధిలో ఉంటుంది. ఆ చేసినటువంటి నేరాలను బట్టి, మోపినటువంటి అభియోగాలను బట్టి ఆయనకి బెయిల్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది అది వేరే అంశం. ఎందుకంటే అభియోగాల తీవ్రతను బట్టి బెయిల్ కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు తీవ్రమైనటువంటి అభియోగాలైనా కానీ కొంతకాలానికి ఆయనకి బెయిల్ ఇవ్వక తప్పదు. అది ఎన్ని నెలలా లేకపోతే వారాలా అనేటువంటిది అది కోర్టు పరిధిలో ఉంటుంది కనుక దాని మీద మనం వ్యాఖ్యానించలేము. ఇక్కడ చూస్తున్నట్టయితే పిన్నెల్లి బ్రదర్సే కాకుండా ఆ టీంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భూ కబ్జాలకి పాల్పడ్డారు అని చెప్పేసి అనేక వార్తలు వస్తున్నాయి. వాళ్ళలో కూడా ఇప్పుడు వణుకు మొదలైందని కూడా వార్తలు వస్తున్నాయి సార్. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఎన్నికల టైంలో వాళ్ళు ఏం చేశారు, లైక్ ఏ రోజైతే పోలింగ్ ఉందో ఆ పోలింగ్ టైంలో ఏం చేశారు అనేది కూడా మనం మొత్తం చూసాం, రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. మరి దాని మీద కూడా మరి యాక్షన్స్ తీసుకోవాలి కదా. ఎందుకంటే అప్పుడు మన గతంలో చూసుకుంటే తనకు ముందస్తుగానే కోర్టు నుంచి వెళ్ళి ఒక ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు, అరెస్ట్ చేయొద్దని చెప్పి ఒక ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటంటారు? మరి అప్పుడు ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఉదంతాల మీద ఆ తర్వాత కేసులు దాఖలయ్యాయి. ఎన్నికల సమయంలో ఎవరు ఈవీఎం గురించి ఏ అధికారి ఆయన మీద ఫిర్యాదు చేయలేదు. అని భయంతో చేయలేదా ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి అధికారులు గాని సిబ్బంది గాని భయంతో చేయలేదా? లేదా అక్కడ పోలీసులు కూడా ఉంటారు కదా పోలింగ్ బూత్, ప్రతి పోలింగ్ బూత్ ఎదురుగా ఆ పోలీసు కానిస్టేబుల్ గాని లేదా మరొకరు గాని లేదా పోలింగ్ సిబ్బంది గాని అధికారి గాని ఎవరు పిన్నెల మీద ఫిర్యాదు చేయలేదు. ఏం చేశారు ఫిర్యాదు? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో దాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి చేశారు. నిజానికి గుర్తు తెలియని వ్యక్తులు పిన్నెల్లి ఎమ్మెల్యే ఎవరు తెలియకుండా ఉంటారు? అక్కడ కానిస్టేబుల్ కానీ లేదా అక్కడ పోలింగ్ సిబ్బందికి కానీ తెలియకుండా ఉంటారని
ఎవరన్నా మాకు తెలియదు, పిన్నెల్లి ఎవరో తెలియదు అని అంటే అది పచ్చి అబద్ధం తప్ప మరొకటి అయినా కాదు. గుర్తు తెలియని వ్యక్తుల్ని స్ట్రాంగ్ రూమ్ లోకి ఎలా చేస్తారు సార్? అసలు ఎలా రాణిస్తారు లోపలికి? అదే కదా, పోలీసు ఉంటే పోలీసు అడ్డుకోవాలి ముందు. ఒకవేళ పోలీసు అడ్డుకున్నప్పుడు పోలీస్ మీద ఎవరన్నా దాడి చేశారా, దాడి చేశారనన్నా కనీసం పోలీస్ కంప్లైంట్ అని ఇవ్వాలి కదా. వాళ్ళన్న వాళ్ళు దాడి చేశారు, వాళ్ళన్న వాళ్ళు గాయపడ్డారు లేకుండానే ఇవ్వాలి. కానీ గుర్తు తెలియని వ్యక్తుల పేరుతోటి ఒక నామకే వస్తే కేసు నమోదు చేసి చేతులు దుక్కున్నారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో, ఆ విచారణలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఫుటేజ్ ని పరిశీలించినటువంటి వాళ్ళు ఎవరు దాన్ని బయటికి తెలుగుదేశం నాయకులకి అందించడం, తెలుగుదేశం నాయకులు దాన్ని వైరల్ చేసిన తర్వాత ఆ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ఉదంతం జరిగిన తర్వాత లేదా ఆ ఉదంతం సందర్భంగా ఎవరి మీదైతే తెలుగుదేశం అభిమానుల మీద దాడి చేశారో ఆ దాడికి గురైనటువంటి వాళ్ళు ఆ తర్వాతకే కేసు పెట్టారు. ఇవన్నీ వచ్చిన తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి ధైర్యం లేదు. రెండోది పోలీసులు కూడా తీసుకుంటారనేటువంటి గ్యారంటీ కూడా అప్పుడు లేదు వాళ్ళకి. అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాతనే ఆయన రిమాండ్కి పంపడం ఇవన్నీ కూడా జరిగింది. అందుకని ఇప్పుడు చట్ట పరిధిలోకి, కోర్టు పరిధిలోకి వెళ్ళింది కనుక వీళ్ళు ఏం కేసులు నమోదు చేస్తారు, ఏమి అక్రమాలను వెలుగు తీస్తారనేటువంటి చూడాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మన శ్వేతపత్రాలని ప్రకటించేటువంటి సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ వాటన్నిటిని కూడా వివరించే క్రమంలో ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీకి చెందినటువంటి వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు, వాటన్నింటినీ మేము వెలికి తీస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. దానికోసం ఈ ఫైల్ దగ్ధం కూడా జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎక్కడైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ కబ్జాలు ఉన్నాయో ఆ ఫైల్ కి ఏవైతే ఫైల్స్ బయటపడితే ఇప్పుడు ఆయన చేసిన అక్రమాలు బయటపడతాయని చెప్పేసి ఇప్పుడు ఈ ఫైల్ దగ్ధం అనేవి వరుస క్రమంలో జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా సార్ మరి? డెఫినెట్ గా వాస్తవం ఉంది, లేదని ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ ఫైల్స్ ఉన్నటువంటి ఆ రూమే దగ్ధం కావటం, ఆ ఫైల్స్ దగ్ధం కావటం అనేటువంటిది డెఫినెట్ గా అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకు అంటే మన గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మీద ఒక కేసు నమోదైంది. ఆ నమోదైనటువంటి కేసుకు సంబంధించి కోర్టు రూమ్ లో మిగతా రికార్డులన్నీ ఉన్నాయి. కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ ఒక్క రికార్డునే ఒక దొంగ ఎత్తుకుపోయాడని చెప్పేసి మనకి కోర్టు అప్పుడు అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఆ దొంగ ఎవడంటే ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టిన దొంగ అయి ఉంటాడు. ఎందుకంటే ఆ ఒక ఫైల్ తీసుకుపోయాడు అంటే ఇప్పుడు దొంగకి విచక్షణ ఉండదు కదా, ఏది ఉంటే అది తీసుకెళ్తాడు, ఏదంటే దాన్ని నాశనం చేస్తాడు. కానీ మిగతా అన్ని అలాగే ఉంచి ఆ ఒక్క ఫైలే పోయింది. అందుకని వైసీపీ హయాంలో జరిగినటువంటి విచిత్రాల్లో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెలికి తీయాలి, వెలికి తీస్తుంది అని జనమంతా భావిస్తున్నారు. వెలికి తీయడం ద్వారా గతంలో జరిగినటువంటి వాటిని వెలికి తీయడంతో పాటు ఇటువంటివి మళ్ళా భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. ఎవరు పునరావృతం చేస్తారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. చూసాం ఇవాళ పత్రికల్లో వచ్చింది, అనకాపల్లి టౌన్ లో విలువైనటువంటి దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని జనసేన ఎమ్మెల్యే బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నించారని చెప్పి వార్తలు కూడా మనకు వచ్చాయి. ఒకవైపు మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ కబ్జా గురించి విచారణ జరుగుతూ ఉంది ప్రభుత్వం. రెండో వైపు అధికారంలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు భూ కబ్జాకి పాల్పడటం అనేటువంటిది అంటే మనకి రెండు దృశ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో జరిగినటువంటి వాటిని వెలికి తీస్తున్నారు, జరుగుతున్నాయి. అందుకని ఇది గనక ఇప్పుడు ఇది పెరిగింది అనుకోండి, రెండోది ఈ కబ్జాలు పెరిగాయి అనుకోండి, గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా మాఫీ అయిపోయి వీళ్ళ మీద విమర్శలు మొదలు. ప్రభుత్వము గతాన్ని తవ్వినప్పుడు భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.